నంద్యాల రోజాకుంటలో వెలసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి వేడుకలు ఉదయం వేళ నుంచే భక్తులు ఆలయానికి భారీగా తరలివచ్చి పాలు, తేనె, పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. పూజారుల వేద మంత్రాల మధ్య ప్రత్యేక అర్చనలు, రుద్రాభిషేకం, మహామంగళారతి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో సాగాయి. ఆలయ ప్రాంగణం పుష్పాలంకరణలతో శోభాయమానంగా అలంకరించబడింది. అన్నదాన కార్యక్రమం, 18 ఏళ్ల సేవ, మహాశివరాత్రి వేడుకల అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సేవను గత 18 సంవత్సరాలుగా నిరంతరంగా నిర్వహిస్తూ వస్తున్న మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ సతీమణి కౌన్సిలర్ వెంకటలక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు పాల్గొని ప్రసాదంగా అన్నదానం స్వీకరించారు. ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సేవా కార్యక్రమానికి మద్దతు తెలిపారు. ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. సుదీర్ఘ కాలంగా భక్తి, సేవాభావంతో నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమం వల్ల లక్ష్మీనారాయణ కుటుంబానికి ప్రజల్లో విశేష ఆదరణ పెరిగింది. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతుండటం వారి సేవా నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ విధంగా మహాశివరాత్రి వేడుకలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో పాటు సేవా కార్యక్రమాల సమ్మేళనంగా విజయవంతంగా ఘనంగా నిర్వహించారు. ఓం నమ శివాయ. ముందుగా మా నంద్యాల పట్టణ ప్రజలకు అందరికీ శివరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా రోజాకుంటలో 18 సంవత్సరాల నుంచి కాసిరెడ్డి నాయన ఆశీస్సులతో ఈ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాం. మేము మా తులసమ్మ ఆధ్వర్యంలో ఆమె చందాలు చేసి అందరూ ప్రతి ఒక్కరితోటి ఇట్లా మేము అన్నదాన కార్యక్రమం చేస్తుంటే ఆమె స్వర్గస్థులైనారు. ఆమె తరపున వాళ్ళ కొడుకు, కోడలైన నేను ఇద్దరం కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరము ఇక్కడ ఇంకా బాగా జరిగి మా రోజాకుంటలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా జరిగి ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మా ప్రజలందరము బాగుండాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు శివరాత్రి పర్వదినాన రాత్రి కళ్యాణము శివపార్వతుల కళ్యాణం జరిగినది. రోజాకుంట నందు గత 18 సంవత్సరాల నుండి మేము అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. కాసిరెడ్డి నాయన ఆశీర్వాదంతో మా పిన్ని తులసమ్మ ఉన్నది. ఆమె ద్వారా ఆమె స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఆమె స్టార్ట్ చేసి అప్పటి నుంచి జరుగుతుంది. ఆమె స్వర్గస్థులైనారు. అప్పటి నుంచి మళ్ళీ మేమే దేవుని తరఫున కానీ మేము కాసిరెడ్డి నాయన తరఫున కానీ మేమే అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. ఓం నమ శివాయ. మా రోజాకుంట దేవస్థానం తరపున
రాత్రి పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మా వార్డు కౌన్సిలర్ అయినటువంటి వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో, మా ప్రెసిడెంట్ అయినటువంటి మేడం సుబ్బగురుమూర్తి గారి ఆధ్వర్యంలో, అలాగే అందరి మెంబర్ సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించి మన పండన్న వీళ్ళందరూ నిలబడి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరానికి ఇలా నిర్విఘ్నంగా జరిగినందుకు సంతోషిస్తున్నాము. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. ఈ రోజు రోజాగుంటలో పండన్న ఆధ్వర్యంలో ఇక్కడ నాగులకుంట విశ్వేశ్వరుని స్వామి దయతోని ఈ శివాలయంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. ఎంతో సంతోషంగా ఉంది. అందరికీ నా శుభాకాంక్షలు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.